శ్రీమాత్రే నమః. వందే మాత్రం. లేదండి, వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, ఇంతకు ముందు పెద్దలు ఇద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా విపులంగా చర్చించారు. ఏ విధంగా పోసాని కృష్ణ మురళి గాని, లేదంటే ఇంకా ఇతరత్ర వాళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా టార్గెట్ చేస్తూ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళని కానివ్వండి, ఏకంగా వైసీపీ కాకుండా మిగతా రాజకీయ పార్టీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తులని, ఆ నాయకులని, కార్యకర్తల్ని, సామాన్యులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఈ రోజున దొంగ ఏడుపులు లేదంటే ఇటువంటి చిన్నపిల్లల చేష్టల్లాగా నేను ఆత్మహత్య చేసుకుంటానని వీళ్ళు న్యాయస్థానాన్ని బెదిరించడం, పోసాని కృష్ణమురళి గారి న్యాయస్థానాన్ని బెదిరించడం ఏదైతే ఉందో నాకు తెలిసి అది అంత మనం తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు అని అనుకుంటున్నా. ఎందుకంటే దీని వెనక ఒక పెద్ద కుట్రనో కాన్స్పిరసీ ఉండుండొచ్చేమో. న్యాయస్థానాలను ముందే ఇప్పుడు ఆయన ఎంత సినీ నటుడైనా, ఎన్ని సినిమాల్లో ఇటువంటి క్యారెక్టర్లు చేసినా అవన్నీ సినిమాల్లో చెల్లుతాయేమో. ఏది నాకు పోలీసులు రాగానే ఇష్టం, బయటనేమో అన్ని రకాలుగా దుర్మార్గాలు చేసేసి మళ్ళీ పోలీసులు రాగానే నాకు గుండె నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళడం, లేదంటే కనుక ఇతరత్ర ఏదో చూపించేసి బయటకు వచ్చేయడం అనేది. యామిని గారు, పోలీసుల దగ్గర చెప్పండి. కాదండి, ఒక శాసనసభ్యుడు వచ్చిన తర్వాత గుండె నొప్పి అని పడిపోయాడు. ఆహా, నేను సినిమాల్లో సంగతి చెప్తున్నా. అటువంటివి సినిమాల్లో జరిగి ఉండొచ్చు, ఆయనకు అలవాటు అయ్యి ఉండొచ్చు అటువంటి పాత్రలు చేసి. కానీ నిజ జీవితంలో కూడా సినిమా లాగానే ఉంటుంది అని అనుకుని ఈ రకంగా ఆయన నోరు పారేసుకున్నాడేమో అనుకోవడానికి కూడా లేదు. ఆయన చిన్న వ్యక్తి, చిన్న పిల్లడేం కాదు కదా. పోనీ యువత, యంగ్ ఏజ్ లో ఉన్నాడు, ఆవేశం వచ్చేసింది, ఆపుకోలేక మాట్లాడేసాను అనడానికి కూడా లేదు. ఆయనకి వయసు పెద్ద వయసే ఉంది, అన్ని రకాలుగా సమాజాన్ని చూసినటువంటి వ్యక్తి. ఎంత విప్లవ భావాలు ఉన్నప్పటికీ కూడా అవి ఆవేశాన్ని, ఆక్రోశాన్ని సరైన సమయంలో తీయకపోతే గనక తర్వాత పరిణామాలు ఇలా ఉంటాయి. నాకు నోరుంది కదా, నాకు చెయ్యి ఉంది కదా, నేను ఎవరిని పడితే ఇది మాట్లాడతాను, నాకు చెయ్యి ఉంది కదా, నా బుద్ధి చెప్పింది కాబట్టి నేను చంపేయాలంటే చంపేస్తానంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఈయన, నేనైతే నా అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఒక రూల్ ఆఫ్ లా అనేది లేకుండా చేసేవాడు. న్యాయస్థానాలను కూడా వీళ్ళు ఆఖరికి ట్రోల్ చేశారు, న్యాయమూర్తులను కూడా ట్రోల్ చేశారు. డీజీపీ, సిఎస్ స్థాయి వ్యక్తులను కూడా కోర్టు మెట్లు 100 సార్లు ఎక్కించి మొట్టికాయలు తిన్నటువంటి వ్యక్తులు. అండ్ న్యాయస్థానాలని అలాగే ప్రభుత్వాన్ని కూడా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పక్క అంటే వారిని డైవర్ట్ చేసేటటువంటి గనులు వీళ్ళు. అంటే అంతకు తెగించినటువంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు ఇదే పోసాని కృష్ణమూర్తి చూడండి, ఆయన చైర్మన్ లాగా, ఎఫ్డిసి చైర్మన్ లాగా ఉన్నప్పుడు రోజాని ఉద్దేశించి అన్నాడు. ఆ వీడియో కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఏంటి ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నావు, నీకు సిగ్గు లేదా, నువ్వు ఎదురు తిరగాలి, అవతల నిన్ను ఏడిపించిన వాడిని మనం అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టాడు. మరి నీ విషయానికి వచ్చేటప్పటికి ఏమైంది? ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పుడు మాటలు మాట్లాడావు, నీ పోనీ అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మంత్రులను మొదలు పెట్టుకుంటే దాంట్లో 99% మీరు చూస్తే గనక వారికి ఆ శాఖలకి తగినటువంటి వాళ్ళని పెట్టలేదు. అంటే వాళ్ళ విద్యార్హత కానీ లేదా అనుభవం కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఏమాత్రము నాలెడ్జ్ లేని వాళ్ళని మినిస్టర్లను చేసుకున్నాడు. సరే, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ప్రతిసారి అనుకున్నట్టుగా నువ్వు మర్డర్లు చేసావా, బట్టలు ఇప్పుకొని ఆడవాళ్ళకి చూపించుకున్నావా, మానభంగాలు చేసుకున్నావా, ఇంకా నానా రకాల భ్రష్టు ఏమి చేయకూడదు అవన్నీ చేసిన వాళ్ళకి అలాంటి సీట్లు మెజారిటీ వాళ్ళకే ఇచ్చుకున్నాడు. ఈ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా, కార్పొరేషన్ మీరు చూస్తే అదేదో రాజకీయ పునరావాసం లాగా, అటు టీటీడీ మొదలు పెడితే ఇక్కడ కార్పొరేషన్ వరకు కూడా రాజకీయ పునరావాసం లాగానే ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ ఫండ్స్ ఇచ్చారు, వీసీలను కూడా అలానే చేసుకున్నాడు, సలహాదారులను అనుకున్నాడు, అంతా ఆయన కులంకి సంబంధించిన ఆయన వర్గీయులను పెట్టుకున్నాడు, భజన బృందాలని. వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మంత్రుల దగ్గర నుంచి ఇప్పుడు మనం కింద స్థాయి వరకు మాట్లాడుకునేంత వరకు కూడా ఎవ్వరికి శాఖపరంగా కానీ అటు ప్రభుత్వ అనుభవం కానీ ఏది లేదు. అలానే పోసాని కృష్ణమూర్తి గారికి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ఆయన దేనికి చైర్మన్? అది తప్పితే ఊరంతా మిగతా అన్ని విషయాలు మాట్లాడాడు. నీకు ఇచ్చినప్పుడు నీ చైర్మన్ కి, అంటే నీకు ఏదైతే బాధ్యత ఇచ్చాడో, నీకు ఏదైతే పదవి ఇచ్చాడో, నువ్వు దానికి సంబంధించింది గత ప్రభుత్వము ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేస్తుంటే నువ్వు అవి తీసుకుని వచ్చి ప్రజలకు చూపించుంటే బాగుండేది. నీ పని అదే కదా. లేదా ఈ జగన్ ప్రభుత్వంలో ఆ శాఖకు సంబంధించి ఏదైనా చేస్తుంటే గనక అది చెప్పుకునే వాళ్ళేమో. అది తప్పితే ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్లు చూడండి, చైర్మన్లు కూడా అంత, ఆఖరికి మహిళా కమిషన్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా మొన్నటి వరకు ఉన్నవాడ కూడా, ఆవిడ చైర్పర్సన్ అని కూడా మర్చిపోయి వైకాపా కార్యకర్త వాసన ఇంకా పోకుండా ఒక మహిళ అయ్యుండి పుట్టుకల గురించి కూడా మాట్లాడిందండి ఆవిడ.
అసలు ఇంత అంటే వాళ్ళకి ప్రభుత్వానికి లేదా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి బాధ్యతలకి కూడా తేడా లేదు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అటువంటి మనం కావాలని ఏరి తెచ్చుకొని వీళ్ళందరితో బూతులు తిట్టించి ఒక్కొక్కరిని మానసికంగా కృంగదీయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్ మనం ఎవరము మర్చిపోలేదు. ఈ 8 నెలల్లో కూడా ఆయన చూడండి చాలా చాకచక్యంగా మనం ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటే, మొట్టమొదటి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, లేదంటే రకరకాలుగా ఇంకా మా వైకాపా వాళ్ళ పైన దాడులు చేస్తున్నారని, మమ్మల్ని బతకనివ్వట్లేదని, చాలా అల్లర్లు సృష్టిస్తున్నారని ఈ రకంగా ఒక రకమైన నెరేటివ్ సృష్టించాలని ట్రై చేశాడు. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు జైళ్లలో ఆల్రెడీ ఆయనకున్నటువంటి ఇదొకటి జైలు మొన్నటికి మొన్న గోరంట్ల మాధవ్ చెప్తున్నారు కదా, అంతర్యుద్ధం రాబోతోంది రాష్ట్రంలో. మొదలవుతుంది, అక్కడికే వస్తున్నాను. అది ఒకటి అది అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కార్పొరేటర్లకు సంబంధించి అట్లా లోకల్ నాయకులు, స్థానిక నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అయితే ఏంటి మహా అయితే 3 నెలలు లోపలేస్తా, లేదంటే 3 నెలలు ఉండి మళ్ళీ బయట మనకే వస్తాం అంటే, అతనికి ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉందో అంటే నేరాలు చెయ్యండి లేదా ఇటువంటి పాపాలు చెయ్యండి, పర్వాలేదు అవి చేస్తేనే మనం బాగుపడతాము, లేదంటే చట్టాన్ని మనం అసలు చట్టాన్ని పాటించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు అదే ధోరణి, ఇప్పుడు కూడా అదే ధోరణి. ఈ రోజున పోసాని కృష్ణమురళి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పని ఆయన అంటున్నాడంటే అంతకంటే సిగ్గుచేటు లేదని నేను భావిస్తున్నా. ఎందుకనంటే తప్పు చేసిన వాళ్ళు కనీసం ఎందుకు జైల్లో పంపిస్తారు, వాళ్ళకి ఆ బుద్ధైనా మారితే తొందరగానే రిలీజ్ చేస్తారు, లేదా శిక్ష అనుభవించాలి. నువ్వు నిజంగా నువ్వు తప్పు చేసావు కదా, దానికి ఇప్పుడు చట్టపరంగా ఉన్నప్పుడు చిన్నపిల్లాడు ఏమైనా నేను ఆత్మహత్య చేసేసుకుంటాను ఎవరిని బెదిరిస్తున్నావు అంటే, ఇది కుట్ర. ఎలా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళు అంటూనే ఉన్నారు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, మా పైన రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనేది, లేదంటే ఆ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అంతర్యుద్ధం జరిగిపోతుంది అని ప్రజలని రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతము అటు 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, ఇటేమో రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అన్ని శాఖల మంత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, అమరావతి, పోలవరం ఇటువంటివన్నీ చాలా ఒక టైం లైన్ ప్రకారం వెళ్ళి ముందుకు సాగుతూ ఉన్నాయి. మళ్ళీ ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతోంది. ఈ సమయంలో దీన్ని కావాలని చెప్పని కూల్చడానికని, ఎందుకంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే అభివృద్ధి ముందుకు వెళ్తుందో, కొంచెం నన్ను మాట్లాడిన వాళ్ళు పవన్ గారు వాళ్ళందరికీ ఎక్కువ సమయం ఇచ్చారు. సో బ్రాండ్ ఏదైతే ఏర్పడుతోందో అది ఏర్పడి రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకోండి, ఈయనకి అసలు ఇప్పటికే లేదు, ఛాన్స్ లేనే లేదు. కానీ ఇంకా కూడా ఆయన నాయకులు నమ్మించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కదా. ఆయన కార్యకర్తలు కనీసం ఈయన మొహం, జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూపించుకోవడానికి కూడా ఉంటది కదా. ఎందుకు ఆ పార్టీ